Hi everyone, welcome to Sai Academy Learn English through Stories. Today in this video we are going to translate a small Telugu story from Telugu into English. Before translating this video, there is a small reminder. We are going to start our new spoken English batches on 30th of July, Tuesday. If you are interested, if you want to join, you can join. To get complete details about the course, please text to the WhatsApp number which is shown on the screen. And please listen to one of my students' feedback of my classes. After that, we will continue this class. Hi, I'm Uma from Bangalore. First of all, I want to say thanks to Savi sir. Before I joined this class, I could understand what others were speaking, but I was unable to respond sometimes. I know the words, but constructing the sentences was challenging to me. When I was speaking to others, if they speak in passive voice, I was not able to understand the sentence construction. Now, not only I am able to understand, I can construct those sentences also. I had gone through many videos on YouTube channels, including Sai Sir's spoken English videos. I learned a lot from his videos. Several times I wanted to join spoken English course, but didn't join anywhere. One day I saw a post about Sai Academy online class. Then I decided to join this class. Sir teaches with a lot of patience and in a simple way. He teaches through interactive sessions very comfortable for everyone. He made us practice in the class and he provided a very useful PDF. He clears everyone's doubts in the class. After completion of this course, he is taking extra classes for us and he gives every day some topic and an opportunity to speak about that topic and encourages group discussions. I am very happy that I joined Sai sir's class. Thank you, sir. ఇది స్టోరీ మనం ఈరోజు ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీ. ముందుగా మనం ఈ స్టోరీ చూస్తే, ఒకానొకప్పుడు తన పంట కోసం చింతించే ఒక రైతు ఉండేవాడు. ఎందుకంటే తన పంటని పక్షులు తింటుండేవి. కాబట్టి ఆ రైతు చింతించేవాడు అనమాట. ఆ రైతు గురించి ఈ స్టోరీ. కావున అతడు ఆ పక్షులను పట్టుకోవాలని నిర్ణయించుకొని ఒక ఉచ్చును వేశాడు. తర్వాత రోజు అతడు ఒక పక్షుల గుంపును పట్టుకోగలిగాడు. ఆ వలలో ఒక కొంగ కూడా ఉంది. ఆ కొంగ దాని స్వేచ్ఛ కోసం ఆ రైతుతో బ్రతిమిలాడుకుంది. అప్పుడు ఆ రైతు చెప్పాడు, నువ్వు చాలా కాలంగా ఏవైతే నా పంటను తింటున్నాయో ఆ పక్షులతో స్నేహం చేస్తున్నావు, కావున నేను నిన్ను విడిచిపెట్టను. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ యొక్క నీతి ఏంటంటే, ఎప్పుడైతే బ్యాడ్ చేసే పీపుల్తో మనం తిరుగుతామో మనం కూడా కష్టాల్లో చిక్కుంటాము అని తెలిపే స్టోరీ అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ట్రాన్స్లేట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్ని ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు, ఓకే, ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొకప్పుడు తన పంట కోసం చింతించే ఒక రైతు ఉండేవాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక రైతు ఉండేవాడు, బీ ఫామ్ అనమాట. ఒక రైతు ఉండేవాడు అంటే దెర్ వాజ్ ఏ ఫార్మర్. ఒక రైతు ఉండేవాడు. ఈ రైతు ఏం చేసేవాడు? చింతించేవాడు అన్నమాట. అంటే ఎవరైతే రైతు చింతించేవాడో ఆ రైతు ఉండేవాడు, దీని మీనింగ్ అనమాట. అంటే దెర్ వాజ్ ఏ ఫార్మర్ హూ వాజ్ వర్రీడ్. ఓకే, హూ వాజ్ వర్రీడ్, ఎవరైతే చింతిస్తున్నారో ఆ రైతు ఉండేవాడు. అతడు ఏం కోసం చింతించేవాడు? తన పంట కోసం. పంట అంటే ఇక్కడ క్రాప్. ఓకే, తన పంట కోసం అంటే ఫర్ హిజ్ క్రాప్. ఓకే, వన్స్ అపాన్ ఏ టైం దెర్ వాజ్ ఎ ఫార్మర్ హూ వాజ్ వర్రీడ్ ఫర్ హిజ్ క్రాప్. ఎందుకంటే అంటే అతడు ఎందుకు చింతించేవాడంటే అని మీనింగ్ అనమాట. ఎందుకంటే అంటే బికాజ్, ఎందుకంటే తన పంటని పక్షులు తింటుండేవి.
ఇక్కడ సబ్జెక్ట్ ఏంది పక్షులు. ఇవి ఏం చేస్తుండేవి? తింటుండేవి. అంటే యూజ్డ్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. అంటే ద బర్డ్స్ యూజ్డ్ టు ఈట్. ఓకే, ద బర్డ్స్ యూజ్డ్ టు ఈట్, తింటుండేవి. ఓకే, ఏం తింటుండేవి? తన పంటని. అంటే యూజ్డ్ టు ఈట్ హిజ్ క్రాప్, తన పంటని తింటుండేవి. కావున అంటే సో, కావున అతడు ఆ పక్షులను పట్టుకోవాలని నిర్ణయించుకొని, అంటే ఫస్ట్ నిర్ణయించుకున్నాడు, ఆ తర్వాత ఒక ఉచ్చును వేశాడు. ఇది అన్నమాట. ఓకే, అతడు ఏం చేసుకున్నాడు? ఫస్ట్ నిర్ణయించుకున్నాడు, అంటే డిసైడ్ అయ్యాడు అనమాట. అంటే హీ డిసైడెడ్, అతడు నిర్ణయించుకున్నాడు. దేనికి? పట్టుకోవాలని. అంటే టు క్యాచ్, ఏం పట్టుకోవాలని? ఆ పక్షులను, అంటే దోస్ బర్డ్స్. ఓకే, మొత్తం కలిపి రాస్తే అతడు నిర్ణయించుకున్నాడు, అంటే హీ డిసైడెడ్ టు క్యాచ్, పట్టుకోవాలని. దేన్ని? ఆ పక్షులను, అంటే టు క్యాచ్ దోస్ బర్డ్స్, ఆ పక్షులను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని ఏం చేశాడు? ఇక్కడ ఒక ఉచ్చును వేశాడు. ఓకే, ఇక్కడ లే ఏ ట్రాప్ అంటే ఉచ్చును వేయటం. ఉచ్చును వేశాడు కాబట్టి లైడ్ ఏ ట్రాప్. ఓకే, అండ్ సెంటెన్స్ కంటిన్యూ చేద్దాం అండ్ తోటి. అండ్ లైడ్ ఏ ట్రాప్, ఒక ఉచ్చును వేశాడు. తర్వాత రోజు అంటే ద నెక్స్ట్ డే, తర్వాత రోజు అతడు ఒక పక్షుల గుంపును పట్టుకోగలిగాడు. ఓకే, అతడు పట్టుకోగలిగాడు అంటే హీ కుడ్ క్యాచ్, అతడు పట్టుకోగలిగాడు. దీన్నే మనం వాజ్ ఏబుల్ టు రాసినా సరే సేమ్ మీనింగ్. కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు క్యాచ్, అతడు పట్టుకోగలిగాడు. ఏం పట్టుకోగలిగాడు? ఒక పక్షుల గుంపు. పక్షుల గుంపు అంటే ఏ ఫ్లోక్ ఆఫ్. ఓకే, ఏ ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్. హీ వాజ్ ఏబుల్ టు క్యాచ్ ఏ ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్, ఒక పక్షుల గుంపును పట్టుకోగలిగాడు. తర్వాత ఆ వలలో ఒక కొంగ కూడా ఉంది. ఓకే, ఒక కొంగ ఉంది. ఎక్కడుంది? ఆ వలలో. అంటే ఇక్కడ కొంగ అంటే క్రేన్ అన్నమాట. అంటే దేర్ వాజ్ ఏ క్రేన్, ఒక కొంగ ఉంది. ఇక్కడ కొంగ కూడా ఉంది కాబట్టి దేర్ వాజ్ ఆల్సో ఏ క్రేన్. ఎక్కడ? ఆల్సో. ఓకే, ఏ క్రేన్ ఎక్కడుంది? వలలో. వల అంటే నెట్. ఓకే, ఇన్ ద నెట్, వలలో. దెర్ వాజ్ ఆల్సో ఏ క్రేన్ ఇన్ ద నెట్. ఓకే, లేకపోతే దెర్ వాజ్ ఈవెన్ ఏ క్రేన్ అన్నా సరే ఓకే. దెర్ వాజ్ ఈవెన్ ఏ క్రేన్ ఇన్ ద నెట్ అన్నా సరే సేమ్ మీనింగ్. తర్వాత ఆ కొంగ దాని స్వేచ్ఛ కోసం ఆ రైతుతో బ్రతిమిలాడుకుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఆ కొంగ. ఏం చేసింది? బ్రతిమిలాడుకుంది. అంటే ఇక్కడ బ్రతిమిలాడడం అన్నా వేడుకోవడం అన్నా ప్లీడ్ అనే ఒక వెర్బ్ ఉంది. ఇక్కడ బ్రతిమిలాడుకుంది పాస్ట్ కాబట్టి ప్లీడెడ్. ఆ కొంగ బ్రతిమిలాడుకుంది కాబట్టి ద క్రేన్ ప్లీడెడ్. బ్రతిమిలాడుకుంది. ఎవరితో? ఆ రైతుతో. అంటే విత్ ద ఫార్మర్, ఆ రైతుతో. దేనికోసం? దాని స్వేచ్ఛ కోసం. స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్, దాని యొక్క స్వేచ్ఛ కాబట్టి ఇట్స్ ఫ్రీడమ్. కోసం ఉంది కాబట్టి ఫర్. ఓకే, విత్ ద ఫార్మర్ ఫర్ ఇట్స్ ఫ్రీడమ్, దాని స్వేచ్ఛ కోసం. ఓకే, తర్వాత అప్పుడు అంటే దెన్ ఆ రైతు చెప్పాడు. అంటే ద ఫార్మర్ సెడ్. దెన్ ద ఫార్మర్ సెడ్, ఆ రైతు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు చాలా కాలంగా ఏవైతే నా పంటను తింటున్నావో ఆ పక్షులతో స్నేహం చేస్తున్నావు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? నువ్వు. ఏం చేస్తున్నావు? స్నేహం చేస్తున్నావు. ఎప్పటి నుంచి? చాలా కాలంగా. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే యూ హ్యావ్ బీన్ మేకింగ్ ఫ్రెండ్షిప్. యూ హ్యావ్ బీన్ మేకింగ్ ఫ్రెండ్షిప్. ఎవరితోటి? ఆ పక్షులతో. అంటే విత్ దోస్ బర్డ్స్. ఓకే,
యు హ్యావ్ బీన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ దోస్ బర్డ్స్, నువ్వు ఆ పక్షులతో స్నేహం చేస్తున్నావు. ఓకే, అవి ఏ పక్షులు? ఏవైతే నా పంటను తింటున్నాయో, అంటే ఏవైతే పంటను తింటున్నాయో ఆ పక్షులతోటి అన్నమాట. అంటే విచ్ హ్యావ్ బీన్ ఈటింగ్, విచ్ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే ఏవైతే తింటున్నాయో, ఏంటి? నా పంటను. అంటే విచ్ హ్యావ్ బీన్ ఈటింగ్ మై క్రాప్, ఎప్పటి నుంచి? చాలా కాలంగా, అంటే ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలంగా. ఓకే, మొత్తం ఒకసారి చూడండి. యు హ్యావ్ బీన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ దోస్ బర్డ్స్ అంటే నువ్వు ఆ పక్షులతో స్నేహం చేస్తున్నావు. ఓకే, ఆ పక్షులు ఏ పక్షులు? విచ్ హ్యావ్ బీన్ ఈటింగ్ మై క్రాప్ అంటే ఏవైతే నా పంటను తింటున్నాయో ఆ పక్షులు అన్నమాట. ఎప్పటి నుంచి? చాలా కాలంగా, ఫర్ ఎ లాంగ్ టైం, ఇది అన్నమాట. కావున, సో కావున నేను నిన్ను విడిచిపెట్టను. ఇక్కడ విడిచిపెట్టడం అంటే స్పేర్ అన్నమాట. నేను నిన్ను విడిచిపెట్టను అంటే సో ఐ వోంట్ స్పేర్ యూ, నేను నిన్ను విడిచిపెట్టను. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.